దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు భారత్ అలాంటి దెబ్బే కొట్టబోతోంది. ఈ ఒక్క దెబ్బకు ఇటు బంగ్లాదేశ్ అటు చైనా రెండు దేశాలకి చెక్ పెట్టబోతోంది. ఉత్తర బంగాళాఖాతంలో మరింత పట్టు సాధించేందుకు భారత్ ప్రణాళికలు వేస్తోంది. దీంట్లో భాగంగా వెస్ట్ బెంగాల్లోని హల్దియా అనే ప్రాంతంలో ఒక కొత్త నేవీ బేస్ను ఏర్పాటు చేయడానికి ఇండియా డిసైడ్ చేసుకుంది. ఈ బేస్లో యుద్ధ నౌకల్ని మోహరించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఈ హల్దియా డాక్ కాంప్లెక్స్ను నేవీ బేస్ కోసం ఉపయోగించాలంటూ కూడా భారత్ నిర్ణయించింది. హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కదలికలు పెరగడం, సముద్ర మార్గాల ద్వారా బంగ్లాదేశీయుల ఆక్రమణ చొరబాట్లను నిరోధించడానికి ఈ ప్లాన్ని ఇండియా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మీరు ఒకసారి చూడొచ్చు, మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్తో కొన్ని అగ్రిమెంట్స్ ద్వారా చైనా భారత్ బోర్డర్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈవెన్ బే ఆఫ్ బెంగాల్లో కూడా భారత వాటర్స్లో సైతం చైనా యాక్టివిటీస్ పెరిగాయి. అలాగే బంగ్లాదేశ్లో ఇప్పటికే చైనాకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే పనిలో ఉంది. అండ్ పాకిస్తాన్తో ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంది. పాకిస్తాన్తో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్స్ కొన్ని అగ్రిమెంట్స్ కుదుర్చుకొని పాకిస్తాన్లో సైతం భారత్కి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో తమ పోస్టులను ఏర్పాటు చేసుకునే పనిలో చైనా ఉంది. సో ఇప్పుడు భారత్ ఈ రెండు దేశాలకు, ఇటు చైనాకి ఇటు బంగ్లాదేశ్కి, మరోవైపు బంగ్లాదేశ్ నుంచి భారీ ఎత్తున ఈ వాటర్ గుండా, అంటే మన సముద్రం గుండా భారతదేశంలోకి చాలామంది చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టేలా భారతదేశం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. సో మీరు ఒకసారి ఈ హల్దియా అనే ప్రాంతం ఎక్కడుంది, దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ పెద్ద ఎత్తున అక్కడ వార్ షిప్స్ని ఏర్పాటు చేసే ఆలోచనలో భారత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి హల్దియా అనే ప్రాంతం చూద్దాం. పీసీఆర్ గివ్ మీ ద మ్యాప్స్, ఒకసారి ఆ మ్యాప్ని ఇవ్వండి నాకు. ఐ వుడ్ లైక్ టు షో ద వ్యూవర్స్ అసలు ఏంటి కండిషన్ అనేది. సో దిస్ ఈజ్ హల్దియా. మనకి వెస్ట్ బెంగాల్ నుంచి జస్ట్ బంగ్లాదేశ్కి బోర్డర్లో ఉండేటువంటి ప్రాంతం. అదిగో ఆ వాటర్ మనకి అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ బాడీనే మనకి వేరు చేస్తుంది, అటు బంగ్లాదేశ్ని ఇటు భారతదేశాన్ని. చాలా అతి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. ఒకవేళ కనుక అక్కడ సముద్రాన్ని దాటి లోపలికి వస్తే చాలా ఈజీగా ఇండియాలోకి ప్రవేశించవచ్చు. సో ఇట్స్ వెరీ క్రూషియల్ ప్లేస్. సో ఒక్కసారి జూమ్ అవుట్ చేయండి పీసీఆర్, జూమ్ అవుట్. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఈ క్రింద మీకు బ్లూ కలర్లో కనిపిస్తుందంట అంతా కూడా బే ఆఫ్ బెంగాల్. యా, ఇంకా జూమ్ అవుట్ చేయండి, జూమ్ అవుట్, మోర్. యా, కొంచెం కిందకి ప్లీజ్. యా, మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, బంగ్లాదేశ్ కనిపిస్తుంది. ఇంకా జూమ్ అవుట్ చేయొచ్చు ప్లీజ్. యూ కెన్ సీ బంగ్లాదేశ్. అండ్ ఇటువైపు ఉన్నదంతా ఇండియా. పైన మీకు బంగ్లాదేశ్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్కి ఇంకా పైన చూస్తే మీకు చైనా కనిపిస్తుంది. జూమ్ అవుట్ మోర్. యా, స్టాప్ ఇట్ ప్లీజ్. సో అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. మీ ఇటువైపు మీకు లెఫ్ట్ సైడ్లో ఇండియా కనిపిస్తుంది. ఆ రెడ్ మార్క్ ఉన్న దగ్గర మీకు హల్దీ అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది. అండ్ అది దాటిన వెంటనే మీకు బంగ్లాదేశ్ కనిపిస్తుంది. అండ్ పైన చైనా మీకు కనిపిస్తుంది. సో చైనా ఇటు బంగ్లాదేశ్ గుండా భారతదేశంలోకి కొంత థ్రెట్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే బంగ్లాదేశ్ను ఉపయోగించుకొని భారతదేశాన్ని థ్రెట్ చేయడానికి చైనా ప్లాన్ చేస్తుంది. అండ్ కింద బే ఆఫ్ బెంగాల్ మీకు కనిపిస్తుంది. ఆ రెడ్ మార్క్ కింద ఉన్న ప్రాంతం అంతా కూడా బే ఆఫ్ బెంగాల్. సో ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు చైనాకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో దెర్ ఈజ్ ఎ ఫోర్స్ కాల్డ్ PLAN, అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ. అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ చైనాస్ ఆర్మీ ఉంది, అట్ ది సేమ్ టైం నేవీ కూడా ఉంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో వాళ్ళు ఒక కొత్త ఫోర్స్ని తయారు చేశారు. ఇట్స్ ఓ పక్క ఆర్మీ, ఓ పక్క నేవీని కలిపి ఇట్స్ PLAN, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ అనే ఒక కొత్త ఫోర్స్ని తయారు చేసి ఆ ప్రాంతాల్లో వాళ్ళు మోహరిస్తున్నారు. సో దే కెన్ ఫైట్ ఇన్ వాటర్, దే కెన్ ఫైట్ ఆన్ ల్యాండ్. రెండు భాగాల్లోనూ ఫైట్ చేయగలిగేటువంటి, అంటే ఓ పక్క బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ల్యాండ్ మీద ఉండి భారతదేశం మీదకి అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ ఆనుకొని ఉన్నటువంటి వాళ్ళ బంగ్లాదేశ్ జలాల్లో ఉండి, అక్కడ వాటర్లో ఉండి భారతదేశాన్ని థ్రెట్ చేసే విధంగా నేవీని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఈ రెండింటి కాంబినేషన్లో ఏర్పడిందే PLAN. సో వీటిని ఎదుర్కోవడం కోసం బంగ్లాదేశ్ నుంచి ఉన్నటువంటి చొరబాట్లను అలాగే చైనీస్ యాక్టివిటీస్ని కూడా ఎదుర్కోవడం కోసం ఇప్పుడు భారత్ ఆ హల్దీ అనేటువంటి ప్రాంతాన్ని
మరింత స్ట్రెంగ్తన్ చేసే ఆలోచనలో ఉంది. అక్కడే ఇప్పటికే మనకు అక్కడ ఒక చిన్న పోర్ట్ కూడా ఉంది, దాన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసే ఆలోచనలో కనిపిస్తుంది. ఒక నేవీ బేస్గా రెడీ చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నార్థర్న్ బే ఆఫ్ బెంగాల్ మొత్తం మీద కూడా పట్టు సాధించవచ్చు అంటూ భారత్ భావిస్తుంది. వీటి కోసం అక్కడ కొన్ని స్మాల్ సైజ్ వార్షిప్స్ని అక్కడ భారత్ ఏర్పాటు చేసుకోబోతుంది. అట్ ది సేమ్ టైం వీటికి ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్స్ని కూడా కొన్ని ఇవ్వబోతుంది. అంటే చాలా ఫాస్ట్గా అక్కడ అవసరమైతే ఇంటర్సెప్ట్ అయ్యేటువంటి క్రాఫ్ట్స్ కొన్ని, అంటే యుద్ధ నౌకలు చిన్న సైజులో ఉండేటువంటి నౌకల్ని కొన్ని అక్కడ ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఉంది. అట్ ది సేమ్ టైం న్యూ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్, అంటే వాటర్ జెట్స్ని ఉపయోగించి శత్రువుల మీద అటాక్ చేసేటువంటి కొన్ని చిన్న చిన్న క్రాఫ్ట్స్ని సైతం వాటికి అందుబాటులో ఉంచబోతుంది. ఫర్ ద క్విక్ రెస్పాన్స్ అండ్ మారిటైమ్ ఆపరేషన్స్లో వీటిని జనరల్గా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే CNR-91 గన్స్ని కూడా, అంటే మనం చూస్తూ ఉంటాం షిప్స్ మీద కొన్ని పెద్ద పెద్ద గన్స్ని మనం ఉపయోగిస్తుంటారు, సమ్ కైండ్ ఆఫ్ మెషిన్ గన్స్. అలాంటి గన్స్ని అదిగో మీకు ఆల్మోస్ట్ స్క్రీన్లో ఇప్పుడు కనిపిస్తున్నావు అవే, అలాంటి గన్స్ని కూడా వాళ్ళు అక్కడ యూజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఇండియా తన పట్టు సాధించే విధంగా ఇక ఏమాత్రం బంగ్లాదేశ్ చైనా ఆటలు సాగకుండా బంగ్లాదేశ్ని అడ్డు పెట్టుకొని బంగ్లాదేశ్ భుజం మీద నుంచి చైనా మన మీదకి తుపాకీని గురిపెడుతున్న తరుణంలో భారత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఒక నేవీ బేస్ని డెవలప్ చేస్తుంది, కొన్ని వార్షిప్స్ని ఏర్పాటు చేస్తుంది, అన్ని రకాల యుద్ధ సామాగ్రిని అక్కడ మోహరించే పనిలో ఉంది. దీనివల్ల భారతదేశంలోకి అక్కడ ఆ వాటర్ గుడ్డ చాలా నేరోగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి రీజన్ భారత్ బంగ్లాదేశ్ మధ్యలో. ఆ రీజన్ని కొంచెం క్రాస్ చేస్తే, ఆ వాటర్ని కనుక క్రాస్ చేస్తే ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిని అరికట్టేందుకు ఇప్పుడు భారత్ సిద్ధమవుతుంది. సో ఒక్కసారి మీరు మళ్ళీ ఆ రెడ్ మార్క్ పైన చూడండి. మన 7 సిస్టర్స్ని వేరు చేస్తామంటూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ 7 సిస్టర్స్ని కాపాడుకోవడానికి కూడా ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనందరికీ తెలుసు ఇక్కడ ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఈ హల్దీ అనే ప్రాంతం ఒకటైతే, రెండోది చికెన్స్ నెక్, అంటే వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్యలో చికెన్స్ నెక్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం మీకు కనిపిస్తుంది. టాప్లో ఒక ట్రయాంగిల్ షేప్ లాంటిది కనిపిస్తుంది కదా, దట్స్ వేర్ ద చికెన్స్ నెక్ ఇస్. సో దట్ ఈస్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ నేరో ప్లేస్, నేరో జియోగ్రాఫికల్ స్పాట్ అది. అక్కడ చాలా చాలా వల్నరబుల్గా ఉంది ఇండియా కూడా. ఒకవేళ కనుక ఆ చిన్న ప్రాంతాన్ని మనకి కనెక్షన్ తెంపివేస్తే పూర్తిగా బంగ్లాదేశ్ మన 7 సిస్టర్స్ని ఒక్కసారి అక్కడ ఆపండి, ఫ్రీజ్ ఇట్ దేర్, ఇదిగో అక్కడ మనం చూడొచ్చు. సో అక్కడ చికెన్స్ నెక్ మీకు కనిపిస్తుంది, ఓ పక్క ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది ఈ హల్దీ అనేటువంటి ప్రాంతం, పైన టాప్లో మీకు చికెన్స్ నెక్ అని చాలా సన్నటి ప్రాంతం, అంటే బంగ్లాదేశ్కి మనకి కామన్గా ఉండేటువంటి ఏరియా అది. ఒకవేళ దాన్ని కనుక వేరు చేస్తే పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్లోకి ఈ 7 సిస్టర్స్, అంటే మన 7 రాష్ట్రాలని కలుపుకోవాలని చెప్పేసి ప్లాన్లో ఉన్నారు. మరోవైపు చైనా దీనికి సపోర్ట్ చేస్తుంది. చైనా ఆల్సో వాంటెడ్ దట్ ప్లేస్. చైనా కూడా బంగ్లాదేశ్తో కలిసి కొన్ని బేసెస్ని ఏర్పాటు చేసే ఆలోచనలు, అంటే భారత్కి దగ్గరలో బంగ్లాదేశ్ బోర్డర్లో చైనా మరోవైపు కొన్ని బేస్లను ఏర్పాటు చేసుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్తో మాట్లాడి పాకిస్తాన్ బోర్డర్లో కూడా చైనా తను పట్టు సాధిస్తుంది. ఇప్పటికే వాళ్ళు ఒక కారిడార్ని ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు అలర్ట్ అవుతుంది. ఏ క్షణమైనా అవసరమైతే అటు చైనా నుంచి కానీ ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ భారతదేశం మీదకి వచ్చే ఏ రకమైన అటాక్నైనా తిప్పికొట్టే విధంగా, అవసరమైతే చైనా మీద అవసరమైనప్పుడు మనం అటాక్ చేయడానికి చాలా ఈజీగా ఉండే విధంగా ఇది మనకి యూజ్ అవుతుంది. మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ చెప్పుడు మాటలు విని ఇప్పుడు బంగ్లాదేశ్ చైనాకి దగ్గర అవుతుంది, పాకిస్తాన్కి దగ్గర అవుతుంది. భారత్ని శత్రువులాగా భావించడం, అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేయడం, ప్రాణాలు తీయడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా ఒక 2 రోజుల క్రితం కూడా గురువారం రోజు కూడా ఒక హిందువుని దారుణంగా అక్కడ కొట్టి అతని ప్రాణాలు తీశారు. ఒక యువకుడు, 25 years అతని ఏజ్. ఇప్పటికే మనం ఎంతోమందిని అలా ప్రాణాలు తీయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం వరుసగా. సో
అంతకుముందు దీపు చంద్రదాస్ చూసాం, ఆ తర్వాత మిథున్ సర్కార్ చూసాం. ఇప్పుడు జాయ్ మహాపాత్రో అనేటువంటి ఒక యువకుడిని దారుణంగా కొట్టి అతని నోట్లో ఒక విష పదార్థాన్ని పోసి అతని ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. చాలా హారబుల్గా ఉంది బంగ్లాదేశ్లో కండిషన్. ఇప్పటికే హిందూ సంఘాలు బంగ్లాదేశ్లో అతి త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల్ని ఆపేయమని చెప్పేసి బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆ సందర్భంలో హిందువుల మీద దాడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, ఎంతోమంది హిందువుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, దయచేసి ఎన్నికలు ఆపేయండి, ఎన్నికల సందర్భంగా చాలా పెద్ద గొడవలు జరగడానికి ప్లాన్ చేస్తున్నారు అంటూ చెప్తున్నారు. మరోవైపు మొహమ్మద్ యూనస్ అక్కడ హీఈస్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇన్ బంగ్లాదేశ్. సో అక్కడ ఇప్పుడు షేక్ హసీనాను ఒక బూచిగా చూపించి పాకిస్తాన్, చైనా చెప్పినటువంటి తప్పుడు మాటలు విని భారతదేశాన్ని బ్లేమ్ చేస్తూ అక్కడ ప్రజల యొక్క మైండ్ సెట్ని భారతదేశానికి వ్యతిరేకంగా మార్చి అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు జరిగేలా చేసి ఒక పోలరైజేషన్ క్రియేట్ చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈజ్ ఇన్ టెంపరీ పొజిషన్, గవర్నమెంట్ని నడపడానికి ఇప్పుడు ప్రజెంట్ టెంపరీ పొజిషన్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. సో దాన్ని పర్మనెంట్ చేసుకునే ఆలోచనలో యూనస్ కనిపిస్తున్నాడు. సో ఓవరాల్గా ఇట్స్ నాట్ జస్ట్ ఏ పొలిటికల్ గేమ్. ఇది ఒకవేళ ఏదైనా ఒక ఉద్రిక్త పరిస్థితి అనేది వస్తే భారతదేశం మీద పట్టు బిగించడానికి చైనా చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఖచ్చితంగా దీన్ని చూడొచ్చు మనం. అటు పాకిస్తాన్ని ఇటు బంగ్లాదేశ్ని ఆడిస్తుంది చైనా. మన 7 సిస్టర్స్ని మన నుంచి దూరం చేయాలి అనే ఆలోచనలో ఉంది. 7 సిస్టర్స్ మనందరికీ తెలిసింది, అదిగో మీకు ఆ రెడ్ మార్క్కి పైన రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు అంటే బంగ్లాదేశ్కి అటు చైనాకి దగ్గరగా ఉన్నటువంటి, వాళ్ళ భూభాగాలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు 7 సిస్టర్స్. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అలాగే మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర. ఈ 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్గా పిలుస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ఆ రాష్ట్రాలన్నింటినీ అవి భారతదేశానికి అక్కడ మీకు కనిపిస్తుంది ఆ మ్యాప్లో రైట్ సైడ్ మార్క్కి పైన అంటే బంగ్లాదేశ్కి పైన ఇటు వెస్ట్ బెంగాల్కి పైన మీకు కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు. వాటిని వేరు చేయాలి, అవి చాలా వీక్గా ఉండేటువంటి ప్రాంతాలు భారత్కి అని వాళ్ళ ప్లాన్. సో భారతదేశంలో చీలిక తీసుకురావడం జియోగ్రఫికల్గా, అలాగే బంగ్లాదేశ్ పాకిస్తాన్ని వాడుకొని వాళ్ళ బేసులను ఏర్పాటు చేసుకొని రేపు ఒక టఫ్ సిచ్యువేషన్